హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు టమోటా పప్పు చేస్తున్నాను. నేను కూడా ట్రై చేస్తున్నాను, కువైట్లో ఫస్ట్ టైమే. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు, సరేనా? ఒక 2 కప్పుల పప్పు తీసుకొని 3 టమోటాలు, 15 పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ తురిమేసి మొత్తం అన్నీ వేసేసుకొని కాస్తంత పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, కాస్త నూనె వేసేసి దీంట్లోకి వాటర్ తగినంత వాటర్ కలిపేసి పొయ్యి మీద ఆన్ చేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని పొయ్యి ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. దగ్గర మూత పొంగు వచ్చేసిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని పప్పు బాగా ఉడికిందా లేదా చూసుకొని పప్పు బాగా మెత్తగా ఉడికేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం మనము కొత్తిమీర తీసుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి తగినంతగా. 2 తెల్లగడ్డ, వెల్లుల్లి రెమ్మలు 2 తీసుకొని దంచేసి వేసుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేయాలి. వేసేసి కాసేపు బాగా మరిగిన తర్వాత కాస్త అలా తిప్పేసి కాస్త మరిగిన తర్వాత అలాగే ఉడకబెట్టేసి బాగా ఇంకా మెత్తగా అవుతుంది. ఇప్పుడు మనము ఇంకా కొద్దిగా ఏం చేయాలంటే కాస్త కారం పొడి, 1 స్పూన్ కారం పొడి, లేదంటే మీకు ఇంకా కొద్దిగా కారం కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ కావాలి, నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నా. తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా తిప్పేసిన తర్వాత మీరు హై ఫ్లేమ్లో అయినా పెట్టచ్చు, లేదా లో ఫ్లేమ్లో అయినా పెట్టించేసి బాగా దీన్ని మరిగించవచ్చు. అంటే బాగా ఉడకనివ్వాలి. ఎంత బాగా ఉడకాలంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా వాటరు, ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనము ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ బాగా ఇంకిపోయినాయి, బాగా పప్పు బాగా గట్టి పడిపోయింది అనమాట, వాటర్ గిటర్ ఏం లేకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర పప్పు గుత్తి అనేది ఉంటే కనుక దాన్ని పప్పును బాగా వెనుపుకుంటే సరిపోతుంది. ఓకేనా? పప్పు గుత్తి అంటే నా కాడ వచ్చేసి పాతకాడ మోడల్ ఈ టైప్ ఉందన్నమాట. సరేనా? ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు అంతలోపల మనము తిరువాత అంటే పోపు పెడతామని కదా, పోపు పెట్టేదానికి ఫస్ట్గా పాన్ పెట్టుకొని నూనె కొద్దిగా వేసుకొని ఇప్పుడు తిరువాతలోకి కొద్దిగా పోపు గింజలు అన్నిటివన్నీ మనం అన్నీ దానికి తగినంతగా 1 స్పూను టీ టేబుల్ స్పూన్ అంతమైన అన్ని పాపు గింజలు అన్నీ వేసుకోవాలి. నాకు అందాజుగా తెలుసు కాబట్టి నేను చేత్తోనే వేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, చేత్తో కాదు స్పూన్తో ట్రై చేయండి. నేను ముందుగా పోపు గింజలన్నీ 5 రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు, వెండు మిరపకాయ, ఇలా తుంచైనా వేసుకోవచ్చు, తుంచకుండా అయినా వేసుకోవచ్చు. నాకు కొద్దిగా కారం రావాలని చెప్పి నేను తుంచే వేసుకుంటా. ఇలా వేసిన తర్వాత నేను లాస్ట్లో వచ్చేసి జీలకర్ర అనేది యాడ్ చేస్తాను, ఎందుకంటే ఈ జీలకర్ర అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి. సరేనా?
ఇప్పుడు కొత్తిమీర కూడా ఇది కరివేపాకు కూడా వేస్తున్నాను. నా కాడ కరివేపాకు ఫ్రెష్ లేదు, దాన్ని ఫ్రెష్గా తీసుకొచ్చుకున్న దాన్ని కాస్త పక్కన పెట్టేసి అలా వేస్తున్నాను. ఇలా బాగా మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అట్లా వేపుకుంటూ ఉంటే ఇప్పుడు బ్రౌన్ కలర్ రాబోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మన దగ్గర ఎంత ఏది వేసినా కూడా లాస్ట్లో మన వెజిటేబుల్కు ఇంగు అనేది కాస్త పడితే మాత్రం చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట. స్మెల్ కానీ తినడంలో కానీ అసలు తర్వాత వేయడంలోనే ఎంత సువాసన ఉందంటే అయ్యో కడుపు నిండిపోతుంది, అలా అనిపిస్తుంటుంది అనమాట. ఇప్పుడు మనకు బ్రౌన్ కలర్లో అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ముందుగా మనము ఒక ఉల్లిపాయ కోసి పెట్టుకొని సన్నగా తరిగేసిన తర్వాత ఆ ఉల్లిపాయను మనం ఈ పోపు గింజలో వేసుకోవాలి. యాడ్ చేసుకుంటే నేనైతే ఒకటే పెద్దది తీసుకున్నాను, వేసేస్తున్నాను. మీరు ఏమనుకోవాలంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, నేను కూడా ఫస్ట్ టైమే వీడియో చేస్తున్నాను, ఫస్ట్ టైమే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఎడిటింగ్ అందుకు రాదండి. ఏదో నా లాంటి వాళ్ళు ఎవరైనా కష్టపడతా అంటారు కువైట్లో తెలియక, అయ్యో నేను ఎన్నిసార్లు ట్రై చేసిన పప్పు నాకు ఇంత రుచిగా రాలేదు అనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను కూడా మీ వాడిని గుర్తించి ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరే మొదటి వాళ్ళు అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎర్రగడ్డ అనేది బాగా బ్రౌన్ కలర్కి వచ్చేయాలి. మళ్ళీ మీరు అనుకుంటారు అయ్యో తాలింపు మాడిపోతే చాలా బాగుండదేమో అని, కానీ పప్పులకి తాలింపు అనేది చాలా ఇట్లా బ్రౌన్ కలర్ వస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఆ రుచి వేరనమాట, ఆ రుచి సరిగా ఉండదు. ఇలాగా బాగా అసలు నల్ల బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలి పూర్తిగా ఆనియన్ అనేది. ఓకేనా, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ముందుగా నేను వెనుపుకున్న పప్పులోకి దీన్ని తీసుకెళ్ళేసి దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఓకేనా అండి, చూడండి అంతే. ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా తిప్పేసి ఒక జస్ట్ 2 minutes హీట్ పెట్టేసి, అంటే లో ఫ్లేమ్లో పెట్టేసి అలా మొత్తం అంతా తిప్పేసిన తర్వాత స్మెల్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. మీరు ఇక్కడ లేరు కాబట్టి మీకు తెలియడం లేదు, మీరు కూడా ట్రై చేయండి. చాలామంది తెలియక పాపము అయ్యో మాడిపోతుంది అని చెప్పి టేస్ట్ ఉండదు అనుకుంటారు తిరువాత పెట్టేటప్పుడు, కానీ అలా బ్రౌన్ కలర్ మారితేనే పప్పుకు చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి ఇప్పుడు అంతా అయిపోయింది, లో ఫ్లేమ్లో పెట్టేశాను. జస్ట్ ఒక 3 minutes అలా పెట్టేస్తే కొద్దిగా మనకు ఉడకంటుంది, అప్పటికే ఆపే చేస్తే పప్పు అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చూడండి పప్పు ఇలా ఉడికిపోయింది, అంటే అయిపోయినట్టు, ఇంకా అయిపోయినట్టు. దీన్ని మనము వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ, కువైట్లో కాబట్టి కుబూసులలో కానీ తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఈ రోజైనా రేపు తిన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చాలా బాగుంటుంది. వేడి అన్నంలోకి కాస్తంత మామిడికాయ ఊరగాయ వేసుకొని కలుపుకొని తిన్నా టేస్టీగా ఉంటుంది. తర్వాత పెరుగు వేసుకున్నా కూడా దీంతో పాటు సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నేను అదే విధంగా ట్రై చేస్తాను ప్రతిరోజు. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.